యేసు ప్రభువు వారు ఈ రోజే చనిపోయినట్లు ఆయన ఇంకా సిలువలో ఉందంటే మన ఫేస్లన్నీ ఇలా మాడిపోయి ఉన్నాయి. అందుకే ఆయన సిలువ పూసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మంది స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఏం మాట అది? అమ్మా నేను నీళ్ళ పుట్టేను అని ఉంది, వచ్చేదని ఉంది. కాబట్టి ఆయన వచ్చాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆయనతో బాధ లేదు, కానీ ఆయన కోసం ఏడవడం అనేది కరెక్ట్ కాదు. మీకోసము నేను చదివాడు. కాబట్టి ఈ సమయంలో మూడో మాట ధ్యానం చేసుకుని తొందరగా 10 నిమిషాలు అయ్యారు ఇచ్చాడు. మరి 10 నిమిషాల్లోనే ముగించేసి నేను సమయాన్ని చేస్తాను. మొదటి మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ తల్లి ఆ శిశువుని ఏంటో ఉన్నట్టు చూస్తాను. ఈ వాక్య వివరణ కంటే ముందు నేను చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ తల్లిని చాలా ప్రేమించినట్లుగా గౌరవించినట్లుగా చూస్తాము. ఇదే మాటను పట్టుకొని ఇప్పుడున్న సమాజంలో ఏం చేస్తున్నారంటే మరియమ్మ భక్తులుగా మారిపోతున్నారు. అది చాలా తప్పు. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సార్లు తల్లిని గౌరవించినట్లుగా ఉంది, తల్లిని ఎలా ప్రేమించాలో ఉంది, తల్లితో ఎలా వదులుకోవాలో ఉంది, తల్లిని గౌరవించుకుని ఉంది, కానీ తల్లిని పూజించుమని ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఏం చేస్తున్నామంటే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు మా కోసము ప్రార్థన చేయి. బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళకి చాలా మంది తగ్గారు. ఒక రోజున సిగ్నల్ దగ్గర మన చర్చి ఉండే కదా, హాల్ ఉండే. అప్పుడు అయ్యగారు ఏం చెప్పాడంటే మన వాళ్ళు కొద్దిమంది వస్తారన్న వాళ్ళకి సువార్త ప్రకటన చేయాలని నేను ఒక్కరిని విడిచిపెట్టాడు. అప్పటికి తోడుగా చేయబట్టుకొని నడిపించే వ్యక్తి నాకు తోడుగా లేడు. ఒక్కరిని నాకు కూర్చున్నప్పుడు ఎవరిని సువార్త చెప్తామా, ఎవరిని ఈరోజు చర్చికి తీసుకెళ్దామా అని చూస్తూ వెళ్తుంటే ఆడ కూర్చుంటే ఇద్దరు స్త్రీలు ఇమానియల్ రాజు గారిని ప్రసంగం చేస్తూ కూర్చున్నారు. మీరు వారి మంత్రి అనుకున్నారు. వెళ్ళి అమ్మ మీరు ఏంటంటే అన్ని సంగతులు మాట్లాడుతున్నప్పుడు అమ్మ చర్చికి వెళ్ళారా అని చెప్పాను. అదేంటండి ఇప్పుడే కదా మందిరానికి వెళ్ళి అమ్మగారిని మొక్కేసి వచ్చేసారు. ఏంటి అమ్మగారిని మొక్కావా? ఎందుకమ్మా అమ్మగారిని మొక్కావు అంటే తల్లే కదా మన కోసం ప్రార్థన చేసేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనల్ని ప్రార్థన చేయాలంటే తల్లిగా మరి మధ్య పట్టింది. నేను మంచిగా చెప్పి అమ్మ తల్లి ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా లేదు. ఇదే మాట మీరు చెప్పింది కారణం ఏంటిలో మరి వెళ్ళి తల్లి ఎదుగుతూ చెప్పినప్పుడు ఆయన చేయలేదంటే చేశాడు. అక్కడ తల్లిని గౌరవించి అందుకే నా సమయం ఇంకా రాలేదని ఉంది. చాలా చక్కగా చదవండి. ఆయన సమయం ఎప్పుడో తెలుసు, ఆయన అద్భుత కార్యం చేయడో తెలుసు, ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు. కాబట్టి ఆయన నా సమయం ఇంకా రాలి నువ్వు పక్కన కూర్చోండి. తల్లిని గౌరవించాడు, పూజించలేదు ఎక్కడ. అందుకే ఒక చోట మరొక చోట ఉంది ఆయన అక్కడ నిల్చొని వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది వచ్చేసి మీ అమ్మ మీ చెల్లి అందరూ వచ్చారంటే ఎవరు చెల్లి ఎవరు మా అమ్మ, నా తండ్రి చిత్త ప్రకారం చేయొచ్చు, ఆయన పనిలో ఉన్నవారే కదా నా తల్లి నా చెల్లి అని చెప్పి సింపుల్గా చెప్పేశారంటే అక్కడ తల్లిని గౌరవిస్తూనే తండ్రిని మహిమపరచాడు. అయితే ప్రియులారా అలా ఈ మాటలన్నింటినీ బట్టి చాలా మంది ఏమనుకుంటారంటే తల్లిని పూజించాలి అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో తల్లిని ఏంటి గౌరవించుట్లో ఉంది, సన్మానించుమని ఉంది. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించు. అందుకే నిర్గమకాండంలో కూడా ఉంది. నిర్గమకాండం ఒకసారి తీద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంది చక్కగా మాట. దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించండి. అదే దావీదు గారు చనిపోతూ చివరి క్షణంలో ఉండి సొలొమోను గారిని పిలిచి అయ్యా లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, నీ తల్లి ఉపదేశములను తృణీకరించవద్దు, వాటిని పెడచెవున పెట్టద్దు. అంటే బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఆ శిశువును పిలిచి చనిపోతూ చివరి టైంలో కూడా శిశువును పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యో శిశువా ఇదిగో నీ తల్లి, నేను వెళ్ళిపోతున్నాను ఈ భూమి నుంచి, తల్లిని ఎలా చూసుకోవాలని నేర్పించాడు. కాబట్టి మనమందరము ఈరోజు ఈ శిలువ ధ్యాన రోజు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే దయచేసి ఇక్కడ ఎవరైనా తల్లి భక్తులు ఉంటే నన్ను క్షమించండి, ఇలా మాట్లాడుతున్నారని దయచేసి తప్పు కనుకోదు. తల్లిని మనం ఎప్పుడు పూజించకూడదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పిన ఒక సంగతి ఏంటంటే తల్లిని ఇలా ఎందుకు అంతగా గౌరవిస్తున్నారంటే ఆయన చెప్పిన సంగతి ఏంటో తెలుసా? అప్పుడున్న తెల్ల తోరణట అంటే బ్రిటిష్ వారి కాలంలో వారందరూ సముద్రం అంతా తీసుకొని ఓ ఓడ పడవలు పెట్టుకొని అది వెళ్ళిపోయే టయానికి
వీళ్ళంతా తరుపుతున్నారంటే వాళ్ళంతా వెళ్ళిపోవాల్సిన టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అలల చేత చాలా గాలి అంతా వచ్చేసి ఆ పడవ కదలలేకపోతుంటే వాళ్ళతో వ్యక్తి చెప్పాడట, అక్కడ అమ్మ ఉంది వెళ్ళి మొక్కితే ఆ తల్లిదండ్రులతో చెప్పాడట, వెళ్ళి మొక్కితే అక్కడ ఏం జరుగుతుంది, మీ ప్రయాణం సాగుతుందంటే వీళ్ళు నిజంగా వెళ్ళి ప్రార్థన చేశారంట, ఆ పడవ నిజంగా వెళ్ళిందంట. అది ఎంతో మట్టుకు రైట్ రాకుండా తెలియదు, కానీ అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువగా తల్లిని పూజించడం మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పాడు. ఇదంతా కరెక్ట్ కాదు. క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? వీళ్ళు రాకంటే ముందు 1వ శతాబ్దం 2వ శతాబ్దంలోని క్రైస్తవం వచ్చేసింది. కానీ మనం ఈ సమయంలో తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే తల్లిని గౌరవించాలి, కానీ తల్లిని పూజించకూడదు. మనం అదే మిస్టేక్ ఉండిపోకూడదు. చాలా మంది తల్లిలకు తెలియదు, చాలా మంది అమ్మలకు తెలియదు. వాళ్ళని చెప్పేసి చర్చికి వెళ్ళి అక్కడ నా అమ్మను పోగేసి వచ్చేస్తారు. నేను కామారెడ్డి హాస్టల్లో చదువుకునేటప్పుడు కూడా వారి కేరళ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తల్లిని పూజించడం, ఏదో మాలని చెప్పడం, అదంతా కూడా తండ్రికి యేసుప్రభు అక్కడ వెళ్ళి బొమ్మను చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా తల్లి చేతిలో పిల్లోని వల్లనే అమ్మ చేతిలో పెట్టేస్తారు, పిల్లోని యేసుప్రభుని పిల్లోళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఇంకా బాల్యం దశల నుంచి చూస్తున్నారు యేసుప్రభు వాళ్ళని. కానీ యేసుప్రభువు బాల్యం దశలో ఉండలేదు. అందుకే మనం 30 సంవత్సరాలు ఏం చేశాడంటే యేసుప్రభువు చాలా చక్కగా తల్లిదండ్రుల సేవలు చేశాడు. అవునా కదా? ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు, 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. కాబట్టి ఏం చేస్తాము? ఇంతకుముందు ఒక మాట చెప్పాను కదా, తల్లి మన కోసం ప్రార్థన చేసిందా? బైబిల్ గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఎక్కడైనా చదవండి, తల్లి మన కోసం ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ లేదు. యేసు ప్రభువు ఆ మాట చదువుతారండి. రోమిలకు రాసిన పత్రిక 8:26 చక్కగా మాట ఉంటుంది, చదవండి. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆమె ఇక్కడ ఆత్మ ప్రార్థన చేస్తున్నాడు. అదే 34వ వచనం చదవండి. గట్టి చదువు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కృపాశ్రమంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. మన కొరకు విజ్ఞాపన అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాగా లెక్కింపు సత్యములు నీకు ఏం ప్రార్థన చేయాలో తెలియదు, నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నీకు అదే మాట హన్నా గారి దగ్గర కనిపిస్తుంది మనకు మొదటి సాగర గ్రంథంలో. ఆమె ఏం ప్రార్థన చేయాలో తెలియక మూలుగుతూ ఉంటే దైవజనుడు వచ్చి ఏమి వచ్చి అమ్మ ఏం ప్రార్థన అక్కడ సంగతి వేరు అదంతా మనకు తెలిసినాడు. అక్కడ లెక్కింపు సత్యములు కానీ మూలుగులకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ప్రార్థన మనం ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. అదే 34వ వచనం ఏముంది? ఇదిగో యేసు ప్రభుల వారి తండ్రి కుడి పార్శ్వమందున్న యేసు ప్రభుల వారు మన కోసము విజ్ఞాపన చేస్తున్నారు. అదే ప్రకటన గ్రంథానికి వెళ్ళి మనం చదివితే అక్కడ చనిపోయిన వారి రక్తము ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి మన కోసం మొరపెడుతుందట. వారి యొక్క బంధకం నుంచి విడిపించాలని ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా మన కోసం మరీ ప్రార్థన చేసినట్టు లేదే, మరి ఎందుకు మనం పూజించాలి? కాబట్టి ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో శివ ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తల్లిని మనం గౌరవించాలి, తల్లిని మనం సన్మానించాలి, తల్లిదండ్రులను మనం చాలా చక్కగా ప్రేమించాలి. కొన్ని వీడియోలు చూడండి, నా ఫేస్బుక్ ఐడి ఎవరికైనా దొరికితే చూడండి. అందులో ఓ తల్లిని ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? భార్య చెప్పిన మాటలకు వెళ్ళి జబ్బుతో అలా ముఖాన నీళ్ళు పట్టి కన్న తల్లిని కాళ్ళతో తంతే ఆమె అలా పొద్దున వెళ్ళిపోతుంది. అలాగే కుమారుని యొక్క భార్య కోడలు ఏం చేస్తుందంటే కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అతని ఇష్టం వచ్చినట్లుగా కొడుతుంది. మన రీసెంట్ ఒక వీడియో చూశాను. కుమారుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని ఆ కోడలు ఏం చేస్తుందంటే ఈ కుమారుని యొక్క భార్య తన వాకర్ కర్ర ఉంటుంది కదా, పట్టుకోబడి కదా, ఆ కర్రతో కొడుతుంది. ఇలా సమాజంలో చాలా చూస్తున్నాం. కానీ క్రైస్తవులుగా మనకిచ్చిన ధన్యత, మనకిచ్చిన బాధ్యత, మన మీద మోపబడిన భారము ఏంటంటే తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథంలోను సామెతల గ్రంథంలో అనుకుంటాను, ముదిని వయస్సులో నీ తల్లిని చక్కగా వారి బాగోగులు చూసుకోవాలట. కాబట్టి మనం ఈరోజు ధ్యానించవలసిన మాట ఏంటంటే తల్లిని మనం ప్రేమించాలి, కానీ పూజించకూడదు. అలాగే తల్లిని ముదిమి వయసు వచ్చేంత వరకు కూడా, ముదిమి వయసు వచ్చేంత వరకు, వారు చనిపోయేంత వరకు కూడా. నేను ఒక చిన్న మాట చెప్పేసి ఒక వచనం చెప్పేసి నేను ముగించేస్తాను. మా ఊళ్ళో ఒక ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని ఉంటే నేను వెళ్ళాను.
ఆ తండ్రి ఆ అన్న వాళ్ళ తండ్రి చీనుడు కారుతుంది, కింద నుంచి లేవలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. కానీ వాళ్ళ కోడలు అంటే ఈ అన్న వాళ్ళ భార్య అదంతా తుడుస్తుంది. నేను అడిగాను ఇదంతా అంటే కావాలని అడిగాను, నేను కనీసం కదా వాళ్ళు హిందువులు, అక్క నీకు ఇదంతా బాధ అనిపించట్లేదంటే నా భర్త ఎవరు, నా సర్వస్వం, వాళ్ళ తండ్రి నాకు తండ్రి, వాళ్ళ తండ్రి నాకు తల్లి అని చెప్పేసి అదంతా తుడుస్తుంది, అదంతా చేస్తుంది. ఆయన చిన్న పిల్లలు తిన్నట్లుగా ఆ బల్ల చుట్టూ అంతా మెతుకులు పడిపోయి ఉంటే అదంతా చేతులతో తీస్తుంది. అదంతా చూసి నిజంగా ప్రభువా క్రైస్తవుడు కూడా ఇలా చేయలేకపోవచ్చు, ఓ హిందూ స్త్రీ చేస్తుంది, అది కూడా సొంత తల్లిదండ్రులు కాదు, అత్త మామలు. ఇది కల్లారా మా ఊళ్ళో చూశాను. ఆ చూసిన తర్వాత ఇంకా మంచి తరం తల్లిదండ్రుల మీద బ్రతికే ఉంది అని అనుకున్నాను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మనం తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రేమించే వారిగా ఉండాలి. చివరిగా ఒక వచనం చదివి మనం ముగించుకుందామా. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. ఎవరైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని రక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై లోకంలో ఉన్న వాడి కంటే చెడ్డోడట. నీ తల్లిని కానీ నీ స్వకీయులు అంటే ఇంటోళ్ళే కాదు, సంఘంలో కూడా ఇదంతా మన కుటుంబమే. దైవజనుడు తండ్రి స్థానంలో ఉన్నాడు. మనమందరం కూడా ఒక కుటుంబము. ఈ కుటుంబంలో కానీ సొంత శరీరం కుటుంబంలో కానీ ఎవరినైనా మనము చాలా చక్కగా చూడకపోతే వీడు లోకంలో ఉన్న వాడి కంటే చెడ్డోడు. ఇప్పుడు మనం మంచులో చెడ్డోడు. మన సభ్యులను ప్రేమిస్తున్నామా? సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నామా? అందరికీ ప్రెసిడెంట్ చెప్తున్నామా? అందరితో హ్యాపీగా కలిసి ఉంటున్నామా? దైవజనుడికి లోబడుతున్నామా? వాక్యం చెప్పినట్లు వింటున్నామా? విన్న దాని ప్రకారం జీవిస్తున్నామా? అందుకే చెప్పాడు చాలా చక్కగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహింపరు. చాలా సంగతి అయ్యగారు చెప్పిన వారికి మాకు అర్థం కావట్లేదు. 2వ తరగతి చదువుతున్న పిల్లోడు అంటే 5వ తరగతి చదువుతున్న పిల్లోడికి 5వ తరగతి పాఠం చెప్తే అక్కడ వాడు 5వ తరగతిలో కూర్చుంటేనే వాడికి అర్థమవుతుంది. వాడు వెళ్ళి 6వ తరగతిలోనో లేకపోతే 4వ తరగతి అంటే వినక 4వ తరగతిలో ఉంటే వాడికి అర్థం కాదు. ఒకవేళ వాడు బాగా తెలిసిపోయి 5వ వాక్యం చెప్తున్నట్టు చదవాలనుకో అంటే వీడు 6వ తరగతిలో వెళ్ళాడనుకో 5వ తరగతిలో చెప్తున్న పాఠము వీడికి అర్థం కాదు. అప్పుడు మనం చాలా చక్కటి మార్గంలో ఉండి దేవుడిని ఆనుకునే వాక్యం వింటే అయ్యగారు కానీ బ్రదర్ కానీ ఎవరు ఏం వాక్యం చెప్తున్నారో అప్పుడు మనకు అది అర్థమవుతుంది. అందుకే మీరు వినుట మట్టుకు వింటారే కానీ దాన్ని గ్రహింపు. రోమ రాసిన పత్రికలు ఏమిటో తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగుదు. ఆ వినుట క్రీస్తుల కోసం వినాలి, ఏదో దాని కోసం వినకూడదు. ఇంకో బ్రదర్ వచ్చేసి సిస్టర్ కోసం చెప్పడము, బ్రదర్ కోసం చెప్పడము, వీరు వాళ్ళ కోసం చెప్పడము, అలాంటి మాటలు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటే వీళ్ళని వాళ్ళ వీరికి చెప్పడం అని అర్థం. అది కట్టి పెట్టి ఎప్పుడైతే ఆత్మీయ చెవులను ఆత్మీయ నేత్రాలను తెరిచి నువ్వు ప్రభు చేత నిలబడగలిగితే అప్పుడు ఆయన చెందిన అర్థమవుతుంది. కాబట్టి మీరు తల్లిని పూజించే వారిగా ఉండాలి కానీ తల్లిని ప్రేమించే వారిగా ఉండాలి కానీ తల్లిని పూజించే వారిగా ఉండకూడదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను గారు. ఏంటంటే తల్లికి ఈ కుమారుని ఇవ్వడంలో అర్థమవుతుంది తెలుసా? తల్లిని ఈ శిశువుడైన ఒక కుమారుని ఇవ్వడంలో అర్థం ఏంటో తెలుసా? నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎప్పుడు వినలేదు, ఎవరు చెప్పలేదు. దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారిని తల్లి అయిన మరియ కన్నది, కానీ ఇంకొక కుమారుని కనలేదు. అలాగునని పిల్లారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘం కూడా స్త్రీతో పోల్చబడింది. అంటే ఆ స్త్రీలో వధువు ఉంది, ఆ స్త్రీలో అమ్మాతనం కూడా దాగి ఉంది. అయితే ఆ స్త్రీని విడిచిపెట్టి సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఎలాగైతే కుమారుని ఇచ్చాడో అలాగే వెళ్తూ యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను. ఇది దీంట్లో ఉన్న అర్థం. ఆ తల్లికి బిడ్డనివ్వడంలో అర్థం ఏంటంటే ఇదిగో శరీరకంగా కన్నా నేను భూమి మీద శరీరకంగా పుట్టిన యేసు ప్రభుల వారు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మని ఇచ్చినట్లుగా ఇదిగో శరీరకంగా కన్నా మరియకు యేసు ప్రభుల వారు సొంత కుమారుడు చనిపోయాడు, మరో కుమారుడిని తోడుగా ఇచ్చాడు. ఆ తల్లి ఆ క్షణం నుంచి తన ఇంట్లో చేర్చబడినట్లుగా ఉన్న ప్రకారము యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోతూ ఆదరణకర్తను మన మధ్యకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరొక కుమారుని తండ్రి యొక్క 2వ కుమారుని ఇచ్చాడు. యేసు ప్రభుల వారు కూడా సిలువ మీద ఉండి మరొక కుమారుని శరీరకంగా పుట్టిన కుమారుడు యేసు ప్రభుల వారు చనిపోయాడు,
మరో కుమారుడు ఆ తల్లి ఒడిలో చేర్చబడాల తల్లి బాగోగులు చూడడానికి మరొక కుమారుడు ఇచ్చినట్టుగా ఈ భూమిలో కూడా మనకు బాగోగులు చూడడానికి మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ ఇచ్చినాడు. ఇందులో ఉన్న పరమార్థం ఇది. కాబట్టి తండ్రిని ప్రేమించాలి కానీ గౌరవించాలి కానీ పూజించకూడదు. అది తప్పు బైబిల్ ప్రకారం. ఈ వాక్యం దీవించుగాక.